నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన పువ్వులు ఏమిటి, ఏ పుష్పాలతో స్వామివారిని అర్చించుతుంటారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. శ్రీరంగం పుణ్యక్షేత్రాన్ని భోగమండపమని, కంచిని త్యాగమండపమని, తిరుమలను పుష్పమండపమని చెప్తారు. స్వామివారి పుష్పాలంకరణకు గాను ప్రత్యేకంగా అనేక ఉద్యానవనాలు ఉన్నాయి, అనేక తోటలు కూడా ఉన్నాయి. తిరుమలలో పూచే ప్రతి పువ్వు స్వామివారి కోసమే పూస్తుంది, ఆయన సేవలోనే తరిస్తుంది. స్వామి అలంకార ప్రియుడు గనుక అక్కడ పూచే పూలన్నింటినీ స్వామి సేవకే వినియోగించాలి తప్ప పొరపాటున కూడా స్త్రీలు ధరించరాదు. అందుకే స్వామివారి నిర్మాల్యం సైతం ఎవ్వరికి ఇవ్వరు, అసలు భక్తులకే కాదు ఎవరికి ఇవ్వరు. తొలినాళ్లలోనే శ్రీవారి పుష్పకైంకర్యానికి కొండ మీద తిరుమల నంబి పూతోటను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. శ్రీనివాసుని పూజకు అర్హమైన పుష్పాలు ఏమిటి? సాధారణంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పుష్పం ఇష్టం ఉంటుంది. అంతేకాదు పుష్పైర్దేవా ప్రసీదంతి అంటారు. అంటే పుష్పాల ద్వారా దేవతలు సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తారు అని. శ్రీ మహావిష్ణువుకు ఏ ఏ పుష్పాలు ప్రీతిపాత్రాలని శాస్త్రం చెప్పిందో, సాక్షాత్తు విష్ణు స్వరూపమే శ్రీవారు కాబట్టి ఆయనకు కూడా అవే పుష్పాలు ఇష్టంగా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. మల్లెలు, సన్నజాజులు, మొగలి, సంపెంగలు, సురపొన్నలు, నాగకేశరాలు, పొగడలు, తామరలు, కలువలు, తెల్లగన్నేరు, జమ్మి, అశోకం, ఎర్రదేవకాంచనం, దింటెన, గులాబీ, పచ్చగోరింట, దేవకాంచనం, నంద్యావర్తం, దాసాని, మారేడు పూలు, నల్ల కలువ, మెట్ట తామర, నీటి తామర, నల్లగోరింట, అవిసెపూలు, కడిమి పూలు మొదలైన పుష్పాలు. ఇక్కడ స్వామివారి కోసం గన్నేరు పుష్పాలు కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారంట. స్వామివారికి పత్రాలలో ఇష్టమైనటువంటిది ఏంటంటే తులసి. తులసి పత్రం అంటే స్వామివారికి చాలా ఇష్టం. విష్ణు పూజకు తగని పూలు పత్రాలు ఏంటంటే ఎర్రచందనం. శ్రీకృష్ణునికి బిల్వపత్రాలంటే ఇష్టం ఉండదు. నరసింహస్వామికి మొగలి, మందారం, జిల్లేడు, ఉమ్మెత్త, బూరుగ, దేవకాంచనం, తెల్లని పచ్చని మొగలి పూలు, కొండగోగుల, దిరిశన మొదలైనవి ఇష్టం ఉండవు. ఇలా శాస్త్రాన్ని అనుసరించి ఆయా దేవతలకు యోగ్యమైనవి, అయోగ్యమైనవి అయినటువంటి పుష్పాలు, పత్రాలు గుర్తించి ఒకవేళ అర్పించి మనం గనుక పూజ చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి, దేవతలు కూడా ప్రీతి చెందుతారు. తులసి పత్రం ఎంతో విశిష్టమైనది. తులసి దేవి చాలా పవిత్రమైనది. మనకందరికీ ఆ విషయం తెలుసు. మన సనాతన ధర్మంలో ఈ తులసికి ప్రత్యేకత ఉన్నది. తప్పనిసరిగా ప్రతి స్త్రీ తులసి పూజ చేసుకుంటూనే ఉంటుంది, మనము చేసుకుంటూ ఉంటాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అంటారు. తులసి యొక్క మొదలియందు సర్వతీర్థములు ఉంటాయి, మధ్యభాగమున సర్వదేవతలు ఉంటారు, అగ్రభాగమున సర్వవేదాలు ఉంటాయి అని తులసిని మనం దైవంగా భావిస్తాం. పార్వతీ, లక్ష్మీ, సరస్వతి, శచీదేవుల నివాస రూపం తులసీపత్రం. ఇలా ముగ్గురమ్మలు, శచీదేవి కూడా ఆ తులసిలో ఉంటారని ప్రతీతి. తులసి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన తల్లి. అంచేత తిరుమలలో సైతం ప్రతిరోజు అన్ని అర్చనా కార్యక్రమాలలో కూడా తులసీ దళాలతో శ్రీవారిని పూజిస్తారు. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు పఠిస్తూ ప్రతి నామాంతమునందు తులసీదళము శ్రీవారి పాదపద్మాలకు పరమభక్తితో సమర్పిస్తారు. మనము కూడా అలా చేస్తూనే ఉంటాం. తులసీదళంతో శ్రీనివాసుడిని పూజించితే సర్వ పాపములు తొలగుతాయంటారు. అందుకే తులసిని తప్పనిసరిగా మనం వాడతాం స్వామివారి పూజ కోసం. తరువాత తిరుమలలో పూలగ్గి సేవ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటంటే గురువారం నాడు రాత్రి స్వామివారి ఆభరణాలన్నీ తీసివేసి స్వామివారిని కేవలం పూలతోనే అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అంటారు. గురువార దర్శనం కనుక మనకు దొరికితే మనం చాలా అదృష్టవంతులమే.
మనం ముందు గురువారం దర్శనం చేసుకున్నాం, స్వామివారిని అలా చూసి పరితృప్తి చెందాం కూడా కదా. అందరికీ ఈ అనుభూతి కలిగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్వామివారి పూల తోటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవదేవుడు పూలదేవుడు. ఎన్ని పూలు అలంకరిస్తే అంత పులకిస్తాడు. పేరిందేవి తోట, అనంతాళ్వారు తోట, తాళ్లపాక వారి తోట, తరిగొండ వెంగమాంబ తోట, సురపురం వారి తోట, ఎన్ని ఉద్యానవనాలు. తిరుమలగిరి నిజంగా పుష్పగిరనే చెప్పొచ్చు అనమాట. తర్వాత తిరుమల నుండి పాప వినాశనం వెళ్ళే దారి మొదట్లో దేవస్థానం వారు ఏం చేశారంటే, హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వారు చక్కటి రకరకాల పూల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పుడు స్వామివారి సేవకు అవసరమయ్యే పుష్పాలలో ఎక్కువ భాగం ఈ తోట నుండే వస్తూ ఉంటాయి. అక్కడ గల విశాలమైన హాలులో ప్రతిరోజు రంగురంగుల పుష్పాలన్నింటినీ గుట్టలుగా పోసి ఎంతో అందమైన మాలలు కడుతూ ఉంటారు. ఈ మాలలే శ్రీనివాసునికి, దేవేరులకు అలంకరిస్తారు. మనం చూస్తుంటాం కదా, టీవీలో చూసాం, చాలా పుష్పమాలలు కడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఈ హాల్లోనే కడుతూ ఉంటారంట. భక్తులు కూడా ఉదయపు వేళల్లో పాల్గొని స్వామివారి మాలలు కట్టే భాగ్యం పొందవచ్చును. స్వామివారి సేవకు వెళ్ళేవారే కాకుండా సాధారణ భక్తులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అది అదృష్టమనే చెప్పవచ్చు. ఇంకా అనంతాళ్వారు పూల తోట నుండి కూడా శ్రీవారికి పుష్పాలు, తులసి వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా విశేష దినాల్లో, విశేష ఉత్సవాల సమయంలో చెన్నై అటువంటి ప్రాంతాలు, తమిళనాడు నుండి కూడా టన్నుల కొద్దీ పుష్పాలను స్వామివారి సేవ కోసం వాళ్ళు పంపిస్తూ ఉంటారు. తరువాత మనకి పంజాబు, హిమాలయ ప్రాంతంలో ఉండే కస్తూరి చెట్టు నుండి ఆ ఆకులు పూర్తిగా కస్తూరి వాసన కలిగి ఉంటాయన్నమాట. వాటిని కూడా స్వామివారి కోసం వాడతారు. అవి ఇక్కడ కస్తూరి చెట్లు నాటుతారు. నాటి అవి కూడా స్వామివారి కోసం ఉపయోగిస్తారు. భక్తులు తరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా స్వామివారికి అనేకమైనటువంటి దివ్య పుష్పాలను సమర్పించి, అంతకన్నా ముందు భక్తి అనేటటువంటి ఒక పుష్పాన్ని సమర్పించి భక్తులందరూ కూడా ధన్యులవుతూ ఉంటారు, స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. మనం కూడా ఈ విధంగా స్వామివారికి కొన్ని పుష్పాలైనా, మనకు దొరికిన కొన్ని పుష్పాలనే ఉపయోగించి ఇంటిలో పూజ చేసుకొని మనం తరించడం మనకి చాలా అవసరం ఈ కలియుగంలో. కాబట్టి మనం అలాగే చేద్దాం. ఆ పుష్పాలను సమర్పించి మనం కూడా ధన్యత చెందుదాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.